కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ మురుగేష్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేయడమే కాకుండా దేశంలోని అన్ని శాఖల్లో మంత్రిగా ఆయన సేవలు అందించిన గొప్ప వ్యక్తి అంటూ ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారము. ముందుగా మీడియా, ఎలక్ట్రానిక్ పత్రిక విలేకరులకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీకేపల్లి కార్యకర్తలకు, ఎంఆర్పీఎస్ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు కూడా పేరు పేరున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక స్వతంత్ర సమర యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ఈ రాజ్యాంగంలో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఆయన గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలుసు. కొన్ని చరిత్రలు ఉన్నాయి. అంబేద్కర్ గారు మరియు బాబు జగజ్జీవన్ రామ్ గారు వీరు చేసిన త్యాగాలు, సమర యోధుడు, ఆయన స్వతంత్ర సమర యోధుడు, 33 శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఘనత, అలాంటి ఒక పెద్ద మేధావి. ఆయన జన్మదినం ఈరోజు మేము కుప్పం నడిబొట్టులో ఉండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలారం వేసి మేము ఇక్కడ గర్వంగా ఆయన జన్మదినం జరుపుకుంటాం. ఆ జన్మదినం జరపడానికి మాకు తోడ్పడి వచ్చిన పోలీస్ అధికారులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈరోజు మన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ప్రతి మండలాల్లో కూడా చేయమనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఘనంగా చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగజ్జీవన్ రామ్. భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత వర్గంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ ఏ శాఖలలో అయితే ఉన్నాయో అన్ని శాఖలను మంత్రిగా చేసి ప్రతి శాఖను కూడా విజయవంతంగా ముగించి, ఏదైతే రక్షణ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు యుద్ధాన్ని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తన తెలివితో గెలిపించుకొని వచ్చి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులందరికీ కూడా 8 గంటల పని దినాన్ని, అదేవిధంగా వ్యవసాయ మినిస్టర్గా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏదైతే సాంఘిక సంస్కరణల దిశగా ఏదైతే అడుగులు ముందుకు పడిందో ఆ అన్ని అడుగులలోనూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ముందడుగు వేసి విశేషంగా రాణించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు కుప్పం మండలం నడిబొట్టిన అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి విజయోత్సవాన్ని ఎంఆర్పీఎస్ మరియు ఎంఆర్పీఎస్ విభాగాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారిని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా వారి యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఏదైతే అట్టడుగులో వర్గంలో పుట్టి కూడా ఉన్నత స్థితికి వెళ్ళి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేసినటువంటి సార్ గారిని, ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జగజ్జీవన్ రామ్, జై అంబేద్కర్, జై మందకృష్ణ మాదిగ, జై ఎంఆర్పీఎస్.